సంభవం అధ్యాయం 1. ఈ మూవీ ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, బార్డర్ ఏరియాలో ఉండే ఒక మిస్టీరియస్ ఫారెస్ట్‌కి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ ఆనంద్ అక్కడ ఒక మిస్సింగ్ పర్సన్ కేసుని వెతుకుతూ వెళ్ళి టైమ్ లూప్లోకి ఎలా ఇరుక్కున్నాడు, లాస్ట్కి లూప్ నుంచి బయటపడ్డాడా లేదా అనేదే మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే మాత్రం ప్రతి సీన్ గ్రిప్పింగ్గా ఉండేలాగా చాలా బాగా రాసుకున్నారు. దీనిలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఆ కాకి మొహం ఉన్న విగ్రహం అండ్ దానికి ఉన్న 30 ఏళ్ల క్రితం నాటి చరిత్ర. నార్మల్గా మనం మానాడు లాంటి మూవీస్లో చూసినట్టు ఒకే రోజు రిపీట్ అవుతున్న దీంట్లో డైరెక్టర్ జిత్తు ప్రతీసన్ ప్రతి లూప్లో ఒక కొత్త మిస్టరీని రివీల్ చేస్తూ మైథాలజీని మిక్స్ చేసి చాలా క్రియేటివ్గా హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. టెక్నికల్గా ఈ మూవీ అయితే ఒక మాస్టర్ పీస్ అని చెప్పాలి. ఫారెస్ట్ అంబియన్స్, ఆ రెయిన్ డ్రాప్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనల్ని నిజంగా ఆ అడవిలోనే ఉన్నామేమో అని ఫీల్ ఇస్తుంది. ప్రత్యేకించి హెడ్ ఫోన్స్ ఆర్ హోమ్ థియేటర్లో చూస్తే మాత్రం ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ. ఇంకా అస్గర్ అలీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, తను ప్రతి లూప్లో ఉండే భయం అండ్ ఫ్రస్ట్రేషన్ని చాలా రియలిస్టిక్గా క్యారీ చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. ఎక్కడ ట్రాన్స్లేషన్ లాంటి ఫీల్ రాకుండా చాలా కేర్ తీసుకున్నారు. కొన్ని చోట్ల లూప్ సీన్స్ కాబట్టి రిపిటేటివ్గా అనిపించినా ఈ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ అండ్ సెకండ్ హాఫ్లో ఉండే స్పీడ్ దాన్ని కవర్ చేస్తాయి. స్క్రిప్ట్లో కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉన్నా కానీ ఓవరాల్గా ఈ మూవీ మనకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మనం అందరం మన లైఫ్లో ఏదో ఒక మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఒక లూప్లో ఎలా ఇరుక్కుంటామనే పాయింట్ని డైరెక్టర్ ఈ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో చాలా కొత్తగా చూపించారు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే రియల్లీ చాలా బాగుంది మూవీ. మీకు కానీ మిస్టరీ థ్రిల్లర్స్ అండ్ బ్రెయిన్కి పని చెప్పి కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ మూవీ. నాకు ఈ టైప్ ఆఫ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సో నేను చెప్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీ పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా ఉంది. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను పార్ట్ 2 కోసం. మరి చూడాలి ఎప్పుడు రిలీజ్ అవుద్ది ఏంటో మరి. ఇంకా అలానే మీలో కూడా ఎవరైనా మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.